లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10న అమ్మకి పెరాసిస్ వచ్చి ఎడంచి ఎడంకాలు పడిపోయింది. అప్పటి నుంచి ఆమెకి ఇంకా వీల్ చైర్ బెడ్ పరిమితం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో నేను ఈ 7-8 నెలలుగా నేను ఆ సర్వీస్ చేసుకుంటూనే వస్తున్నాను. అయితే కొంతమంది అన్నారు, నువ్వు నీ తల్లిదండ్రుల కోసం ఉన్నదంతా పోగొట్టుకున్నావు, ఇంకా పోగొట్టుకుంటారంట వాళ్ళ హాస్పిటల్ చుట్టూ తిప్పుకుంటా అని. నేను ఒకటే అంటాను, నాకేం పోయింది, వాళ్ళు ఇచ్చిందే కదా పోయింది. అయినా వాళ్ళు ఇచ్చారు కాబట్టి చెయ్యాలి అనే దాంట్లో వ్యాపారం ఉంది, కానీ మమకారం ఏముంది? అయినా చివరి రోజుల్లో వాళ్ళకి నా తల్లిదండ్రులకి నేనే తల్లిదండ్రి చూడటం కంటే భాగ్యం పుణ్యం ఇంకేముంటుంది. ఇకపోతే నేను ఒక వీడియో చేశాను మదర్స్ డే గురించి. ఆ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానికి ఒక వివరణ ఇవ్వాలని చెప్తున్నాను. ఓ రోజు నేను అమ్మకి పొద్దున్నే తలస్నానం చేయించుకుంటున్నప్పుడు వెనక నుంచి మా సిస్టర్లా వీడియో తీసింది. ఎందుకు అని అడిగా. అమ్మ లేకపోయినా అమ్మ జ్ఞాపకాలు ఉండాలిగా ఇలా అంది. ఈ జరిగిన వారం రోజులకి మదర్స్ డే వచ్చింది. ఆ రోజు పొద్దున్నే అనుకున్నా ఒక వీడియో చేద్దామని. ఎందుకంటే నా జ్ఞాపకాల అనుభవాలు ఇంకా కొంతమందికి చేరితే వాళ్ళు ఒక స్ఫూర్తి ఇన్స్పిరేషన్ వల్ల కొంతమందికైనా వృద్ధ తల్లిదండ్రులకి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో. అయితే నేనేం చేసినా ప్రతిదీ నాకు 11th అవర్లో అవటం ఆనవాయితీ. ఆ రోజు కూడా అదే జరిగింది. పొద్దున్న అనుకున్న వీడియో చేయలేకపోయాను. సాయంకాలం 6 అయిపోతుంది, ఓ పక్కన లైట్ ఫెయిల్ అవుతుంది. ఆ హడావిడిలో ఇంకెట్లయినా ఈరోజు వీడియో చేసేద్దాం అనుకుని చిన్న కుర్రాడు గణేష్ 13 ఏళ్ళు ఉంటాయి, వాడికి చేతికి ఫోన్ ఇచ్చి వెంటనే ఇంకా లైట్ ఫెయిల్ అయిపోతుందని చెప్పేసి ఎక్స్టీరియర్లో వీల్ చైర్ మీద ఒక 2 పాసింగ్ షాట్స్ తీసుకుని అలా ఇమీడియట్గా లోపలికి వెళ్ళి కొన్ని షాట్స్ తీసుకుని ఒక 10 నిమిషాలు అంతా కలిసి వెంటనే మరో 10 నిమిషాల్లో ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేసాం. ఆ తర్వాత 1 గంట వరకు చూసుకుంటే 40-50 మంది అట్లా చూశారు. అనుకున్నా, సరే ఓకే, అంతమందిలోనైనా కొంతమందికైనా ఇది చేరుకుంటే చాలే అనుకున్నాను. ఇంకా తర్వాత అది ఇంకా వదిలేశాను. తర్వాత మన్నాడు నేను అమ్మకి ఇంకా స్నానం చేయించి టిఫిన్ పెట్టి యథాలాపంగా ఫోన్ తీస్తే షాక్ అయ్యాను. ఇంకా అంతా ఎంత కదనమాట. ఇంత అంటే ఇక నేను మాటలు కూడా చెప్పలేకపోతున్నాను. అన్ని వేల వ్యూస్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా నమ్మశక్యం కాలేదు. నిజంగా అమ్మ కోసం చేస్తే ఇంత ఫలితం ఉంటుందా అంటే అలా అనిపించింది ఇంక నాకు. ఇంకా తర్వాత అది వేలల్లోనూ లక్షల్లోనూ వెళ్ళిపోయి ఇప్పుడు దాదాపుగా 10 లక్షల మంది వ్యూస్కి వెళ్ళిపోయారు. ఇదంతా అమ్మ కోసం చేసిన వీడియో వల్లే. నాకు అనిపించింది, అమ్మ దేవుడు ఒకటే కదా, ఏదైనా అది ఆలస్యమైనా కానీ అన్నీ చేస్తాడు దేవుడు అనిపించింది. చివరిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లక్షలాది మీ స్పందన కొందరి తల్లిదండ్రులకి, వృద్ధ తల్లిదండ్రులకి మేలు జరిగిన ఈ ప్రయత్నం నెరవేరినట్టే కదా. నమస్కారం, మీ జేఎస్ఆర్.